పౌలు గారు దేవుడు మన పక్షమున ఉన్నట్లయితే ఇక ఈ లోకములో మనకెవరు ఎదురు నిలబడగలడు? ఎవడు మనల్ని దేవుని నుండి వేరు చేయగలడు? ఎవడు మనల్ని దేవుని ప్రేమకు దూరం చేయగలడు? ఏది మనల్ని క్రీస్తు నుండి వేరు చేయగలదు? దేవుడు ఈ రోజున యేసయ్య తన ముగ్గురు శిష్యులను తీసుకొని పేతురు, యాకోబు, యోహానును వెంటబెట్టుకొని ఒక పర్వతం పైన వెళ్తున్నాడు. ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాడు. ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన రూపం మారటం వాక్యంలో వింటున్నాం. ఆయన దేవుని యొక్క మహిమ కలిగినటువంటి రూపము ధరించడం వినబోతున్నాం. దేవునికి స్తోత్రమా, హల్లెలూయా. ప్రవక్తలు, రాజులు దేవుణ్ణి కలుసుకోవడానికి కొండల మీదకు వెళ్ళేవారని, అక్కడ ప్రార్థన జరిపేవారని, ఆ కొండల మీద బలులర్పించేవారని, ఆ ప్రార్థన జరుపుతుండగా దేవుడు వారికి గొప్ప గొప్ప మహిమ కార్యములను వెల్లడి చేశాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కరుణగిరి, గిరి అంటే కొండ, కరుణ దొరికే కొండ కరుణగిరి. గట్టిగా చెప్పబడతాం మా సార్ దేవునికి గట్టి కొట్టాల. మరి ఈ కొండ మీద ఎవరికి దర్శనమిచ్చారు? ఈ కొండ ఇలా తయారు కావడానికి కారణం ఏంటి? 20 సంవత్సరాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నారు. వందలుగా, వేలగా, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి శుక్రవారం, ఈ వారం, ఆ వారం అంటూ భేదం లేకుండా దేవుని సన్నిధికి వస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, దీవెనలు పొందుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటి? దేవునికి స్తోత్రము, హల్లెలూయా, 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 హల్లెలూయా. సో 20 సంవత్సరాల క్రితం ఇటువైపున మీరు చూసే ఈ బైపాస్ రోడ్ లేదు. ఇదంతా నిర్మానుష్యమైనటువంటి కొండ ప్రాంతం. ఇటు నుంచి మాత్రమే ఇక్కడికి వచ్చేవాళ్ళం. అలా వస్తున్నటువంటి వేళలో మన తండ్రి గారు ఒక రోజున ఈ కొండ ప్రాంతానికి వచ్చారు. నడుస్తూ నడుస్తూ వచ్చినప్పుడు ఈ కొండ మీద ఎక్కడైతే గర్భగుడి కట్టారో అక్కడ ఆయన గారు ఉన్నప్పుడు దేవుడు వారికి ప్రేరేపించిన ప్రేరణ, దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప కార్యక్రమం చేయమని దేవుడు వారికి ఇచ్చిన తలంపే ఈ కరుణగిరి కొండ. గట్టిగా చెప్పులు కొడతామా సార్ దేవునికి? దేవునికి స్తోత్రము, హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పుడప్పుడు అందరూ అంటుంటారు ఇది ఎవరి కోసమో కట్టారు, పేరు కోసం కట్టారు, దానికోసం కట్టారని. ఇక్కడ ఎవరు ఉండరమ్మా. ఎవరుంటారు? బిషప్ గారు ఉంటారా? ఇక్కడ పనిచేసే ఫాదర్ ఉంటారా? ఎవరుంటారు? మీరు ఎవరిని చూడటానికి రావాలి ఇక్కడికి? చాలా మంది ఇక్కడికి ఎందుకు వస్తున్నారు తెలుసా? ఎందుకు వస్తున్నారు? మీరు దేవుని కోసం వస్తే ఆడికి పోవాలా? దేవుడు ఎక్కడున్నాడు? మీరు ఆడుంటారు. మీరు గుళ్ళు చుట్టూ, కొట్ల చుట్టూ, షట్ల చుట్టూ బొమ్మలు తీసుకోవటం, సెల్ఫీలు తీసుకోవటం, వెళ్ళిపోవటం. ఇందుకొరకు ఈ కొండ కట్టలేదు, ఇందుకొరకు ఈ గుడి కట్టలేదు. మీరు ఒట్టి చేతులతో వస్తారు, ఒట్టి చేతులతో పోతారు. ఈ హీ అని పండగలు పెట్టుకొని చక్కటి 4 సెల్ఫీలు తీసుకొని పోయి ఇంట్లో చూసుకోవడం తప్ప ఏంటి పనికిరాదు. అందుకు కాదమ్మా ఇది. ఇక్కడికి వస్తే దేవుణ్ణి కలుసుకొని పోవాలి. ఫస్ట్ ఇక్కడికి రాగానే దేవాలయంలోకి వెళ్ళాలి, మోకరించాలి, దేవునికి వందనాలు చెల్లించాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ సమస్యలన్నీ తొలగించే దేవుడు, మాట ఇచ్చిన వాడు, మహిమ కలిగినటువంటి వాడు, నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. కనుక ఆ దేవుని సన్నిధిలో నీ సమస్యలను చెప్పుకోవడానికి ఎంతో దూరం నుండి వచ్చి ఈ కరుణగిరి ప్రాంతంలో దేవుడు నీ కొరకై ఎదురు చూస్తుండగా దేవాలయంలో అడుగుబట్టి దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని సమర్పణ చేసుకోవాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా.